అవతార్ మెహర్ బాబాకి జై. నెపం బాబా మీదకు నెట్టివేయడం, దీని గురించి మనం తెలుసుకుందాం. మనలో కొంతమంది బాబా ప్రేమికులు అనకూడని మాటలు అని, చెయ్యకూడని పనులు చేసి బాబా అలా అనిపించారు, బాబా అలా చేయించారు అంటూ ఉంటారు. కొంతమందికైతే ఇది ఒక అలవాటుగా మారింది. నెపం బాబా మీదకు నెట్టివేయడం, తమ బాధ్యత ఏమీ లేదన్నట్టు మాట్లాడడం వాళ్లకు హాయిగా ఉంటుంది. ఎందుకంటే బాబా పేరు చెప్తే ఎదుట వ్యక్తి మారు మాట్లాడడని వాళ్ళ ఉద్దేశం. అలాంటి వాళ్ళు ఎవరైనా బావూజీకి తారసపడితే బావూజీ ముఖంలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒకసారి అటువంటి వ్యక్తి ఒకరు బావూజీ వద్దకు వచ్చాడు. అతనికి అర్థం కావాలని విషయాన్ని నేరుగా చెప్పకుండా నర్మగర్భంగా బావూజీ ఇలా అన్నారు: బాబాకు కపటం అస్సలు ఇష్టం ఉండదు. నిజాయితీ లేని మనుషులు కొందరు ఉన్నారు. వాళ్ళు తమకున్న పనులు అన్నీ చేసి బాబా అలా చేయించారు అంటూ ఉంటారు. వాళ్ళు తమను తామే మోసగించుకుంటున్నారు. తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. బాబాకు సంబంధించినంతవరకు ప్రతి ఒక్కరూ పూర్తి నిజాయితీతో ఉండాలి. చేయకూడని పనులు చేసి బాబా చేయించాడు అని అన్నప్పుడు అతనికి నిజాయితీగా బాబానే చేయించారని అనుభవం కలిగిందా, లేక అతని బుద్ధి అతని చేత అలా చెప్పిస్తోందా? అందరిలోనూ అన్నిటిలోనూ బాబాని చూడగలిగిన నాడు మాత్రమే తను చేసే పనులన్నీ బాబానే చేయిస్తున్నాడని అనుకోగలడు. అంతేకాదు, అటువంటి అవగాహన ఆ వ్యక్తికి ఉన్నప్పుడు ఇతరులు చేసే పనులు అనే మాటలు కూడా బాబానే చేయిస్తున్నాడని అనుకుంటాడు అన్నారు బావూజీ. ఉదాహరణకు, ఒక వ్యక్తి దొంగతనం చేసి బాబా నా చేత దొంగతనం చేయించాడు అని అనటం భావ్యమా? నిజంగానే అతనికి బాబానే దొంగతనం చేయించాడనే అనుభూతి ఉన్నదా? అదే నిజమైతే పోలీసులను చూడగానే ఎందుకు పారిపోతాడు? బాబా పోలీసుల్లో కూడా ఉన్నాడు కదా. దొంగను జైల్లో పెట్టమని తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిలో కూడా ఉన్నది బాబాయే కదా. కానీ దొంగ తనంతట తాను ఇష్టాపూర్వకంగా పోలీసు దగ్గరకు వెళ్తాడా? వెళ్ళడు కదా. ఎందుకని? ఎందుకంటే అందరిలో ఉన్నది బాబాయే అన్న అనుభవం అతనికి లేదు కాబట్టి. నోటి మాటగా బాబా చేయించాడు అని చెబుతున్నాడు అంతే. కానీ నిజంగా దొంగతనం చేసింది సొంత లాభం కోసం. అలా బాబా పేరు చెప్పి ఇష్టం వచ్చిన పనులు చేసి తన నేరం ఏమీ లేదన్నట్టు తప్పించుకు తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. బాబా చేయిస్తున్నాడు అన్న అనుభూతి లేకుండా అలా మాట్లాడుతున్నాడు. ఇది పూర్తిగా కపటం, బాబాకు అస్సలిష్టం ఉండదు అన్నారు మండలి సభ్యులైన బావూజీ. 6వ జ్ఞానభూమికిలో ఉన్న ఒక యోగి మాత్రమే అందరిలోనూ అన్నింటిలోనూ బాబాను చూడగలడు. అది అతని అనుభవం. అతను దొంగలోనూ, పోలీసులోనూ, న్యాయమూర్తిలోనూ బాబాను చూస్తాడు. అతనికి సర్వత్రా భగవంతుడు తప్ప మరేమీ కనిపించదు. అది అతని వాస్తవమైన అనుభవం. అటువంటి వ్యక్తి మాత్రమే ఏ పని చేసినా, అది తప్పైనా ఒప్పైనా, భగవంతుడు నా చేత అలా చేయించాడు అని నిజాయితీగా చెప్పగలడు. నీ అనుభవం పట్ల నిజాయితీగా ఉండు. నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. అలా మోసం చేసుకుంటే ఇంకా ఎక్కువ బాధను అనుభవించవలసి వస్తుంది అని ముగించారు సోదరులు బావూజీ. మనం బుద్ధిపూర్వకంగా చేసే పనులను బాబా మీదకు నెట్టేయకూడదు. మనమే బాధ్యత వహించాలి. మనలో చాలామందిమి ప్రేమ మార్గంలోని తొలి దశలోనే ఉన్నాం. అందరిలోనూ బాబాయే ఉన్నారన్న వాస్తవాన్ని తెలుసుకునే అనుభవం మాత్రం ఇంకా కలగలేదు మనకు. అటువంటప్పుడు మన మాటలను, చేతలను బాబాకు ఆపాదించడం నిజాయితీ అనిపించుకోదు. తన ప్రేమికులు నిజాయితీగా ఉండాలి అని, ఇంకా
సహజంగా ఉండాలని బాబా కోరుకుంటారు. బాబా తన ప్రేమికులు ఏ తప్పు చెయ్యకూడదని అనుకోలేదు. తెలియక చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పు చెయ్యకూడదనే చెప్పారు అవతార్ మెహర్ బాబా. మనం మామూలు మనుషులం, కానీ బాబా ప్రేమికులం. తెలియక చేసిన తప్పులన్నీ బాబా తప్పకుండా క్షమిస్తాడు. అసలు మన పాపాలన్నింటినీ తనకు వదిలివేయమని బాబా చెప్పారు. అలానే తన పేరు చెప్పి పాపం చెయ్యమని అర్థం కాదు అన్నారు అవతార్ మెహర్ బాబా. కాబట్టి ప్రియతమ అవతార్ మెహర్ బాబా చేసినట్టు కాకుండా ప్రియతమ అవతార్ మెహర్ బాబా చెప్పినట్టు చేయడానికి ప్రయత్నమన్నది చేద్దాం. ప్రభు ప్రేమకు పాత్రులమవుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమ పదం